హిడ్మాను పట్టుకోకపోతే మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైనట్టు కాదు అని చెప్పి ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆయనను ఖచ్చితంగా పట్టుకుంటాం, పట్టుకున్న తర్వాతనే మావోయిస్టు మీ పార్టీ మీద ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా ఇటు ఉన్నతాధికారులు కూడా ఒక అంచనా వేస్తున్నారు. నేను ఇంతకుముందే ఆ జవాబు చెప్పాను. నేను ఇడుమ అనే వ్యక్తి ఓన్లీ దండకారణ్యంలో కూడా ఒక రాష్ట్ర కమిటీ మెంబర్, సిసి మెంబర్ అయిందా లేదా కూడా తెలియదు. అంతకంటే ఎక్కువగా 10-20 సంవత్సరాల సీనియారిటీ, సిద్ధాంత అవగాహన ఉండి పార్టీని నడిపేవారు అనేక మంది ఉన్నారు. 30-40 మంది ఉన్నారు. ఈ 30-40 మంది ఉండగా ఇడుమ ఎట్లా ప్రాధాన్యత వ్యక్తి అవుతాడు? ఇడుమ ఒక స్టేట్ కమిటీ లోపట ఒక కొన్ని యాక్షన్ చేసినంత మాత్రాన టోటల్ పార్టీకి ఎట్లా నాయకుడు అవుతాడు? అనేక మంది ఉండగా ఇది కరెక్ట్ కాదు కదా. అంటే పోలీసులకు కూడా తెలియదా? తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా తెలుసు. ఇది మీడియా చేసే ఒక ప్రచారం తప్ప ఏమీ లేదు. ఎవరైనా మీడియా వాళ్ళు ఎవరినైనా నాయకులు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అత్యున్నతమైన కమిటీ మీడియా అయిపోతుంది. వాళ్ళు ఎన్కౌంటర్ వాళ్ళే చేస్తారు, వాళ్ళే సరెండర్ చేస్తారు. గణపతి ఎన్నిసార్లు సరెండర్ అయ్యాడు? గణపతి ఎన్నిసార్లు ఎన్కౌంటర్ అవుతాడు? కాబట్టి ఇవన్నీ కూడా బోగస్ ప్రచారాలు. ఈ బోగస్ ప్రచారాలు ఏవైతున్నాయో ఇవి అనేక సార్లు చూసి అవన్నీ కూడా అవి అన్ని చాలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అయినా లక్షలాది ప్రజలు చూస్తారు కాబట్టి వ్యూయర్స్ కోసం ఆ ఎడ్డింగ్ పెడతారు. కాబట్టి ఎడ్డింగ్ పెట్టి మనం ఏం అర్థం చేసుకుంటాం? కానీ ఇప్పుడు వరుసగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. అంటే జనజీవన స్రవంతిలో ప్రజాపక్షం ద్వారానే పోరాటం చేస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే అరణ్యంలో కాకుండా బయట బహిర్గతంగానే ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక రకంగా చనిపోవడం అనేది కూడా మావోయిస్టులకు, ఎన్కౌంటర్ లో చనిపోవడం అనేది కూడా మావోయిస్టులకు ఇష్టం లేదా అంటే ఏం చెప్తారు? ఈ ప్రశ్న ఎన్కౌంటర్ లో చనిపోవడం ఇష్టం లేదన్నట్టు ఇప్పుడు ఎవరు సరెండర్ అయిన వాళ్ళన్నారు, సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళరు. 2 రకాలు ఉన్నది. మనం 2 గుర్తించాలి. మొత్తం అందరు సరెండర్ కాలేదు. 300 మంది సరెండర్ అనేది తప్పు అనే విషయాన్ని మొదటగానే చెప్పిన. సరెండర్ వేరు, సాయుధ పోరాట విరమణ ఈ 2 వేరు విషయాలు. కాబట్టి వీళ్ళకు చనిపోవడానికి ఇష్టం ఉన్నదా లేదని కాదు. ఆ పార్టీలకు పోయింది చనిపోవడానికో లేదా తుపాకులు పట్టుకోవడానికి మాత్రమే పోలేదు. ఎవరు పోయినా ఈ ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ఈ ప్రజలను సంఘటితం చేయడానికి, ఈ ప్రజలను సంఘటితం చేయడం ద్వారా ఈ దేశంలో అంటే కమ్యూనిస్టు రాజ్యాన్ని తీసుకురావడానికి మాత్రమే పోయినరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రజలు? కార్మిక వర్గం. భారతదేశంలో 60 కోట్ల కార్మిక వర్గం ఉంది, రైతాంగం ఉంది, వివిధ ఉద్యోగస్తులు ఉన్నారు, కూలీలు ఉన్నారు. కాబట్టి అనేక మంది వివిధ ఆదివాసులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయకుండా విప్లవం ఎక్కడి నుంచి వస్తుంది? విప్లవం అడవిలో కూర్చొని తుపాకులు పట్టుకొని ఉంటే రాదది. లేదా పోలీసులను చంపి తావు చచ్చిపోతే రాదది. ఎన్నటికీ రాదది. ప్రజాఉద్యమం ప్రజల చరిత్ర నిర్మాతలు. ఆ పార్టీ సిద్ధాంతం ప్రజల చరిత్ర నిర్మాతలు. అది లేకుండా విప్లవం అనేది అది భ్రమ, కళ. కాబట్టి ఏదైతుందో వాళ్ళు రావడం ఏదైతుందో, నేను ముఖ్యంగా సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే ఇది దీని ద్వారా జరగదు, తేలిపోయిన దాని తర్వాత కూడా ఇంకా ఆయుధాలు పట్టుకుని అడవిలో ఉండడం అది ఉపయోగం లేదు. అది నష్టాలకు దారితీస్తుంది. కాబట్టి బయటకు వచ్చి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈ ప్రజలను ఆర్గనైజ్ చేయాలి. రాజ్యాంగబద్ధంగా లేకుండా ఈ ప్రజలను ఆర్గనైజ్ చేయడం అసంభవము అనే విషయం చెప్పడమే కాదు, అటు ప్రభుత్వాలు, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ పైన నిషేధం ఉంది. మావోయిస్టు పార్టీ ప్రజా సంఘాల పైన నిషేధం ఉంది. నిషేధం ఉన్న తర్వాత ఎట్లా చేయగలుగుతారు? ప్రజలు ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు? తుపాకులు ఆర్గనైజ్ చేస్తాయా? తుపాకులతో ప్రజలు వస్తారా? ప్రజలు తుపాకులు పట్టుకుంటారా? మావోయిస్టు పార్టీ పేరు చెప్తే తీసుకుపోయి జైల్లో పెడతారు. మన ఆంధ్రలో, మన తెలంగాణలో ఎంతమంది కవులు, కళాకారులు, పౌర హక్కుల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళను ఉపా కేసులో, పొటా కేసులో పెట్టేసారు. ఎక్కడండి సంఘం? 30 ఏళ్ళ ఏ సంఘాలు ఉన్నాయి? ఏ సంఘాలు లేవు. ఏ సంఘాలు కూడా ఏమీ పనిచేయి. ప్రజా సంఘాలు లేకపోతే పార్టీ ఎక్కడిది? ప్రజలు లేకపోతే పార్టీ ఎక్కడిది? ఏం పార్టీ అది? అడవిలో కూర్చుని ఉంటే పార్టీ కాదు కదా. ప్రజా సంఘాలు ఉండాలి, ప్రజలు ఉండాలి. ఒక విశాలమైన లక్షలాది కోట్లాది ఈ దేశంలో 140 కోట్ల ప్రజలను ఆర్గనైజ్ చేయకుండా, వాళ్ళకి చెప్పకుండా ఏ ప్రజలు ఏం చేస్తారు? ఏ ప్రజలు ఏంటంటే పేపర్ ప్రకటన వస్తే నెలకు 6 నెలలకు వస్తే అది చూస్తారు, చూసి ఏం చేస్తారు వాళ్ళు? పేపర్ ప్రకటన. ఇప్పుడు ఉదాహరణకు బంద్ పిలిపించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ బంద్ పిలిపించారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా ఉద్యమం చేయాలని.
ఏ పని జరుగుతుంది? ఏ ఉద్యమం జరుగుతుంది? ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? చేసే వాళ్ళు ఎవరైనా చేస్తే పోలీసులు ఒకవేళ నలుగురో ముగ్గురో కనుక చేస్తే వాళ్ళు తీసుకుపోయి జైలు పెడతారు, కేసు పెడతారు. చూడండి ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగినాయి. ఎన్కౌంటర్ జరిగితే ఎన్ని లక్షల మంది ప్రజలు కదిలిండ్రు, ఎన్ని కోట్ల మంది ప్రజలు కదిలిండ్రు. కేంద్ర కమిటీ నాయకులు చనిపోతుంటే, ఎక్కడో చనిపోతే శవం వచ్చినప్పుడు ఆ సందర్భంగా కొన్ని వందల మంది ఆ శవం కాడికి పోతారు అంతే తప్ప, అంటే అభిమానంతో కనీసం చివరి చూపరు చూడడం తప్ప ఏ ఉద్యమాలు చేస్తున్నారు? ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, బూటకం ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా నీ ప్రజా సంఘాలు లేకుండా, ప్రజలు లేకుండా అవి జరిగాయి. కానీ ముఖ్యంగా జంపన్న గారు, ప్రతి ఒక్క అడవి బిడ్డ కూడా అమెరికా వెళ్ళాలని కోరుకుంటాడు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు విప్లవాత్మకమైన మార్పు రావాలి అని చెప్పారు. ఇప్పుడు విప్లవం వర్ధిల్లాలి అని చెప్పేసి కూడా ప్రజలు కోరుకోవట్లేదు. ఖచ్చితంగా వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థాయి చదువు చదవాలి, అదేవిధంగా వాళ్ళ ఊరు కానీ లేకపోతే డెవలప్మెంట్ బాటలో ఉండాలి, రోడ్లు కావాలి, అదేవిధంగా వాళ్ళకు విద్య కావాలి, వైద్యం కావాలి అన్న రకంగా కూడా ప్రతి ఒక్క అడవి బిడ్డలు ఆ రకంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మావోయిస్టు ప్రాబల్యం కూడా ఆ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న విధానంలో, పెట్టుబడిదారి విధానంలో, ఈ కంప్యూటర్ యుగంలో కూడా వాళ్ళ విప్లవాత్మకమైన మార్పు అనేది చెల్లు చీటి అయిందన్నట్టు కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. అందుకే అడవుల్లో ఉన్న మావోయిస్టులు బయటకు వచ్చేస్తున్నారన్న చర్చ కూడా ఉంది. నిజమేనా?